నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైర్ ఈ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటారు, నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడు అంటున్నా. హూ ఈస్ ది టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఇన్ టైర్ 2? మనందరికీ టైర్ 1 హీరోస్ గురించి తెలుసు, కానీ టైర్ 2 హీరోస్ గురించి అంతగా తెలియదు. అసలు ఈ కేటగిరీలో ఏ హీరోస్ ఉన్నారు, అసలు ఈ టైర్ 2 కేటగిరీని ఎలా డిసైడ్ చేస్తారు? ప్రజెంట్ టాలీవుడ్లో ఉన్న టైర్ 2 హీరోస్ ఎవరు, వాళ్ళల్లో నెంబర్ 1 హీరో ఎవరు, ఫ్యూచర్లో ఈ టైర్ 2 హీరోస్ ఏమైనా టైర్ 1లోకి యాడ్ అవుతారా? ఎందుకు నాని అండ్ విజయ్ దేవరకొండ ఇంకా టైర్ 2లోనే ఉండిపోయారు? అసలు టైర్ 2 హీరోస్ మార్కెట్ ఎంత? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి సార్, చేసేయండి మేడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ని మీ దాకా మేము తీసుకువస్తాం. ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పోల్ ఇస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు టైర్ 2లో ఉన్న మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఏ యాక్టర్ పేరు ఎక్కువసార్లు వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. చూద్దాం ఏ యాక్టర్ పేరు ఎక్కువసార్లు వస్తుందో. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది వీడియో. అసలు ఈ టైర్ 2 హీరోస్ని ఎలా డిసైడ్ చేస్తారంటే, మనకు టైర్ 1 అంటే నాన్ వీకెండ్లో కూడా ఆడియన్స్ని థియేటర్ దాకా రప్పించగలిగే స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ని మనం టైర్ 1 హీరోస్గా కన్సిడర్ చేస్తాం. టైర్ 1 హీరోస్కి పెద్ద మార్కెట్ ఉండాలి అండ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ హిట్ అయినా కొట్టి ఉండాలి. అలా అయితే వాళ్ళు టైర్ 1 కిందకి వస్తారు. సో మనకు ఒక ఐడియా ఉంది టైర్ 1 హీరోస్ అంటే. కానీ టైర్ 2 హీరోస్ ఎవరంటే, టైర్ 1 అంతా పెద్ద మార్కెట్ లేకున్నా డీసెంట్ మార్కెట్తో డీసెంట్ హిట్స్ ఉంటే వాళ్ళని మనం టైర్ 2 కింద కన్సిడర్ చేస్తాం. టైర్ 1 లాగా నాన్ వీకెండ్లో ఆడియన్స్ని పుల్ చేయలేరు, కానీ ఓకే ఒక డీసెంట్ ఆడియన్స్ని అయితే థియేటర్ దాకా రప్పించగలుగుతారు ఈ టైర్ 2 హీరోస్. నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, నిఖిల్, సాయిధరమ్ తేజ్, శర్వానంద్, నాగ చైతన్య, నితిన్ ఇంకా చాలా మంది ఈ టైర్ 2 కిందకి వస్తారు. ప్రజెంట్ టైర్ 2 హీరోస్లో ఎవరు నెంబర్ 1 అంటే, ఒక తాగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. ఖచ్చితంగా నేను చెప్పగలను నాని అని. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యాక్టర్స్లో నాని టైర్ 2లో గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు, మంచి ఫిలిమ్స్ని డెలివర్ చేస్తున్నారు. ఒకసారి మీరు నాని ఇచ్చిన ఫిలిమ్స్ చూడండి, అన్ని కేటగిరీస్ ఆఫ్ మూవీస్ని ట్రై చేస్తున్నాడు, మంచి హిట్స్ని కూడా కంటిన్యూస్గా కొడుతున్నాడు. అండ్ ఆయన ప్రతి సినిమా కలెక్షన్స్ కూడా ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కలెక్షన్స్ బీట్ చేసి న్యూ రికార్డ్స్ని సెట్ చేస్తున్నాయి. నాని అంత కన్సిస్టెంట్ యాక్టర్ TFIలో ఏ యాక్టర్ కూడా లేడు. అంత కన్సిస్టెంట్గా మంచి హిట్స్ని డెలివర్ చేస్తూ మినిమం టేబుల్ ప్రాఫిట్స్తో సినిమాని అయితే కాపాడుతున్నాడు. ఇది మాత్రమే కాదు, త్వరలోనే టైర్ 1లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాని. నానికి ఈ టైర్ 1 టైర్ 2 అంటే ఇష్టం లేదు. టైరా అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ మూర్తి గారు. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ అది మీడియా క్రియేటెడ్ సార్. ఇట్ ఈస్ అదేమి మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన టైర్ 1లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆయన స్టార్డమ్ అండ్ ఫిలిమ్స్ కూడా అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఇలానే కంటిన్యూ అవుతే ఆయనకి టైర్ 1లోకి ఎంటర్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. మీరున్నంత వరకు, మీ మనసులో నేనున్నంత వరకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. కన్సిస్టెంట్గా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ని డెలివర్ చేయడం అండ్ ప్రతి సినిమాతో తన మార్కెట్ని పెంచుకోవడం వల్ల నాని ప్రజెంట్ TFIలో టైర్ 2 హీరోస్లో నెంబర్ 1. నాని తర్వాత టైర్ 2 నెంబర్ 1 పొజిషన్కి దగ్గరగా ఉన్న హీరో అసలు వినాశనం ఎవరి కోసం? విజయ్ దేవరకొండ. నిజానికి విజయ్ కూడా ఎప్పుడో టైర్ 1లోకి వెళ్ళిపోవాలి, కానీ కంటిన్యూస్గా ఫ్లాప్స్ని స్కోర్ చేయడం వల్ల ఆయన కొంచెం బ్యాక్ అయ్యారు. అయినా ప్రజెంట్ టైర్ 2 హీరోస్లో ఉన్న యాక్టర్స్లో విజయ్కి బెస్ట్ మార్కెట్ ఉంది అండ్ పెద్ద స్టార్డమ్ కూడా ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్ మంచి ఫిలిమ్స్తో వస్తే ఈ పాటికి టైర్ 1లోకి ఎంటర్ అయ్యేవాడేమో. గీతా గోవిందం తర్వాత సరైన ఫిలిమ్స్ లేక, సరైన ఫిలిమ్స్ ఆడక ప్రజెంట్ తను టైర్ 1లోనే ఉన్నాడు. ఇఫ్ ఒకవేళ కింగ్డమ్ వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్గా విజయ్ టైర్ 1ని ఏం చేసుకొని త్వరలోనే అందులోకి వెళ్ళిపోతాడు. నాని, విజయ్ దేవరకొండ తర్వాత రీసెంట్గా టైర్ 2లో నెంబర్ 1 పొజిషన్కి దగ్గరగా వచ్చిన ఇంకో యాక్టర్
ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. తండేలంటే ఓనరా? కాదు సార్, లీడర్. నాగ చైతన్య రీసెంట్గా తండేల్తో వచ్చి మంచి సక్సెస్ కొట్టారు. ఇన్ని రోజులు సరైన సక్సెస్ లేక కన్సిస్టెంట్గా హిట్స్ని డెలివర్ చేయలేక ఆయన బ్యాక్ అయ్యారు. బట్ తండేల్ క్లిక్ అవడంతో ఆయన రేస్లోకి ముందుకొచ్చారు. ఆఫ్టర్ నాని అండ్ విజయ్ దేవరకొండ తర్వాత టైర్ 2 నెంబర్ 1 స్పాట్కి ఏం చేస్తున్న ఇంకో యాక్టరే నాగ చైతన్య. సో ప్రజెంట్ TFIలో టైర్ 2 యాక్టర్స్ కాంపిటీషన్స్లో వీళ్ళైతే ముందు ఉన్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరి గురించి చెప్తే టైం సరిపోదు. సో ప్రజెంట్ టాప్లో ఉన్న వీళ్ళ ముగ్గురు గురించి మాత్రమే చెప్పాను. మిగతా వాళ్ళు కాంపిటీషన్లో లేరని కాదు, అందరి గురించి చెప్పడం కష్టం కాబట్టి టాప్లో ఉన్న వాళ్ళ గురించి మాత్రం చెప్పాను. సో వీళ్ళలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎవరికి ఉంది, మార్కెట్ ఎక్కువ ఉంది అంటే నాని అన్నకి మంచి ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఉంది కంపేర్ చేస్తే వేరే యాక్టర్స్తో టైర్ 2లో. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఉంటారు. సో విజయ్ దేవరకొండ మార్కెట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక మంచి ఫిలింతో వస్తే ఫ్లాప్స్లో ఉండడం వల్ల ఆయన మార్కెట్ కొంచెం డల్ అయింది. బట్ డెఫినెట్గా ఆయన మార్కెట్ రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు టైర్ 2 లీగ్లో ఎప్పుడు ఏ యాక్టర్ వచ్చి ఎంత పెద్ద సక్సెస్ కొడతాడో మనం చెప్పలేం. ఆల్ ఆఫ్ సడన్ ఒక యాక్టర్ వచ్చి పెద్ద హిట్ కొట్టేస్తాడు. అది టైర్ 2లో ఉన్న మ్యాజిక్. నన్ను అడిగితే ఈ టైర్ 2 కేటగిరీలో నెక్స్ట్ చాలామంది యాక్టర్స్ రాబోతున్నారు. అండ్ ఆల్సో కొంతమంది టైర్ 1కి కూడా మూవ్ అవ్వచ్చు. ఇదంతా వాళ్ళు చేసే మూవీస్ మీద ఉంటుంది. ఒక మంచి మూవీతో వస్తే ఎలా అయితే రేస్లో ముందుకు వెళ్తారో అలానే ఒక బ్యాడ్ ఫిలింతో వస్తే మాత్రం రేస్లో అలానే బ్యాక్ వెళ్ళిపోతారు. ప్రజెంట్ టైర్ 2లో ఉన్న యాక్టర్స్ మార్కెట్ ఒక 100 కోట్లు అనుకోండి. 100 కోట్లు అనేది వాళ్ళ ఎలిజిబిలిటీ టైర్ 2లోకి రావడానికి. అసలు ఎందుకు నాని అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళు ఇంకా టైర్ 2లోనే ఎందుకు ఉండిపోయారంటే నాని కంటిన్యూస్గా మాస్ ఫిలిమ్స్ని చేయకపోవడం వల్ల ఆయన టైర్ 1లోకి ఎంటర్ కాలేదు. ఆయన డిఫరెంట్ ఫిలిమ్స్ని ట్రై చేస్తున్నారు అండ్ కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడు. అందువల్ల ఆయన టైర్ 1లోకి వెళ్ళడానికి కొంచెం డిలే అయ్యింది అంతే. అండ్ విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ వల్ల టైర్ 1లోకి వెళ్ళలేకపోయాడు. ఇన్ కేస్ ఒక పెద్ద హిట్ వస్తే మాత్రం డెఫినెట్గా విజయ్ త్వరలోనే టైర్ 1లోకి ఎంటర్ అవుతాడు. ఫ్యూచర్లో టైర్ 2లో ఉన్న ఏ యాక్టర్స్ టైర్ 1లోకి యాడ్ అవుతారు అంటే డెఫినెట్గా నానికి విజయ్ దేవరకొండకి హై ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో వీళ్ళు టైర్ 1లోకి యాడ్ అవుతారు. మరి టైర్ 3లోని యాక్టర్స్ టైర్ 2లోకి ఎవరు రావచ్చు అంటే నాకెందుకో అతి త్వరలో నవీన్ పాల్శెట్టి టైర్ 2లోకి యాడ్ అవ్వచ్చు అనిపిస్తుంది. మరి టైర్ 2లో ఉన్న మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఏ హీరో పేరు ఎక్కువసార్లు వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇంతే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్.